హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 3 days అవుతుంది కదా మన వీడియోస్ రాక, కొంచెం ఫుల్ బిజీ అనమాట. సో మళ్ళీ నాకు మీరు అందరు గుర్తొచ్చి కాటన్ గద్వాల్లో మన చెక్స్ వచ్చాయి కదా, చెక్స్ అన్ని ఆల్ ఫుల్ సోల్డ్ అనమాట. ఈ కాటన్ గద్వాల్ అంటే చాలా మందికి నేను వీడియో చేయను కాబట్టి మన దగ్గర ఉంటున్నాయి అనే విషయం తెలియదు అనమాట. కానీ ఎందుకంటే మాకు ఇక్కడ లోకలే, మేము హోల్సేల్ పంపిస్తాము, పెట్టుబడికి తీసుకుంటారు. ఇక్కడ లోకల్ వచ్చిన వాళ్ళందరూ తీసేసుకెళ్తారు. ప్రొడక్షన్ మందే, ప్లీజ్ ప్యూర్ కాటన్ అనమాట. ఇది సమ్మర్ లో హాయిగా ఉంటుంది. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఓన్లీ మన పెద్దవాళ్ళు వేసుకోవాలని లేదు, చిన్న వాళ్ళైనా సరే చాలా స్టైల్ గా వేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు దీని మీద ఉందనుకోండి, మంచి కలంకారీ బ్లౌజ్ వేసి ఈ శారీ వేయండి, ఒక రకమైన ఫీలింగ్ అనమాట. సూపర్ గా ఉంటుంది, ఎలిగెంట్ గా ఉంటుంది. అంటే ఎప్పుడు అందరు వేసుకునే శారీసే కాకుండా కొంచెం మన డిఫరెంట్ స్టైల్కి వెళ్ళాలంటే ఇలా ప్లెయిన్ ఉంది కాబట్టి మంచి డిజైనర్ వేర్ డ్రెస్, అంటే వర్క్ వేసుకోకూడదు. వర్క్ వేసుకోకుండా ఒక కలంకారీనో ఒక దసరా బ్లౌజ్ ఏదైనా కొంచెం మనకి మార్కెట్ లో ఏదైనా మంచి ట్రెండీ బ్లౌజ్ దొరికినాయి అనుకోండి, అలా వేసుకుంటే చిన్న వాళ్ళకి కూడా కొంచెం స్పెషల్ లుక్ వస్తుంది అనమాట, ఎలిగెంట్ గా ఉంటుంది. సో కాలేజీ లెక్చరర్స్ కానీ ఈ సమ్మర్ లో మే ఏప్రిల్ వరకు ఉంటాయి కాబట్టి వాళ్ళు వాడుకోవచ్చు, డాక్టర్స్ వాడుకోవచ్చు, ఎవరైనా సరే అండి. మన బ్లౌజ్ సెట్టింగ్ బట్టే మన శారీ అందం వస్తుంది. కాటన్ అంటేనే, హ్యాండ్లూమ్ అంటేనే చాలా మంది సెలబ్రిటీస్ ఓన్లీ హ్యాండ్లూమ్ కట్టే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసు, అమలా గారు అయితే ఓన్లీ హ్యాండ్లూమ్స్ చాలా ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళని మనం ఇన్స్పైర్ అయ్యి హ్యాపీగా మన హ్యాండ్లూమ్స్ వాడుకున్నామంటే కూల్ గా ఉంటుంది అనమాట. కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు ఇలాంటి స్పెషల్ గా ఉంటుంది. సో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ పట్టు శారీస్ ఈ సమ్మర్ లో కట్టుకోలేం కాబట్టి ఎలాగో మన టెంపుల్కి వెళ్ళాలంటే బోర్డర్ ఎక్కువ ఇష్టపడతాం. ఆ బోర్డర్స్ వేసుకునే బదులు ఇలాంటి శారీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మంచి ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చేటట్టు వేసుకోండి. ఇది వేసుకోండి, ఎంత చక్కగా ఉంటుందో. మనకి స్వెట్టింగ్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది అండ్ కూల్ గా కూడా ఉంటుంది అనమాట. అట్లా ఏదైనా సరే మీరు ఏ పర్పస్ కైనా వాడుకోవచ్చు. మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ వాడుకోవచ్చు, ఎవరికైనా వాడుకోవచ్చు. కలర్ చూడండి, ఈ రోజు లక్కీగా నేను ఆంజనేయ భక్తురాలనండి. కాకపోతే లక్కీగా అసలు నాకు తెలీదు, నేను ఏదో ఈ మ్యాచ్ అయిందని చెప్పేసి శారీ తీసుకొచ్చాను. కరెక్ట్ గా ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ కూడా బ్రైట్ ఆరెంజ్ కాదు, అండ్ కనకాంబరం షేడ్ లో ఉన్న లైట్ ఆరెంజ్ షేడ్ నాకైతే పర్ఫెక్ట్ గా బాగా అనిపించింది. మంగళవారం రోజు చాలా బాగుంది అనిపించింది. చూడండి, శారీ కూడా మీకు క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటనే. అండ్ జరీ కూడా ఏంటంటే మనకి టెంపు వస్తుంది. మనకి లాస్ట్ వీడియోలో చెక్స్ చూపించాను కదా, ఇది ప్లెయిన్ వచ్చేసరికి ప్లెయిన్ బోర్డర్స్ అన్నిటికీ ఇలా టెంపు వస్తుంది అనమాట. ఈ టెంపు వస్తే చాలా మంది ఇష్టపడతారు. ఇది జరీ వచ్చేసి మీకు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు క్లాత్ ఎలా ఉందని. సో వాళ్ళందరూ కొంచెం మీరు దయచేసి కామెంట్స్ లో పెట్టారనుకోండి, మిగతా వాళ్ళు తీసుకునే వాళ్ళకి చాలా పాజిటివ్ అవుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి సేల్ అయితే 100% జెన్యున్ గా చెప్తుంది, చాలా బాగుంటుందండి. కానీ నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు అనమాట. సో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేశారంటే ఎంతో మందికి వెళ్తాయి అనమాట. లైక్ చేశారనుకోండి, అక్కడ లైక్ చూసి మన వీడియో ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి. సో మీకు ఇంకా మంచి మంచి వీడియో చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ రావాలి, లైక్స్ పెరగాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ రావాలి. అప్పుడు మన ఛానల్ కొంచెం హై వెళ్ళింది అనుకోండి, ఇంకా మంచి మంచి శారీస్ తేవడానికి ట్రై చేస్తాను అనమాట. సో అందరు తీసుకున్నారు, వాట్సాప్ మెసేజ్లు పెడతారు అనమాట, వెరీ నైస్ అంటారు. వాళ్ళకి నచ్చిన విధంగా నన్ను చాలా అప్రిషియేట్ చేస్తారు. చాలా బాగుంది శారీ అంటారు, క్లాత్ బాగుంది అంటారు. కానీ అదేదో కనుక మీరు కామెంట్ సెక్షన్ లో కనుక మన కామెంట్ లో మెసేజ్ చేసారనుకోండి, మిగతా చూసే వాళ్ళ కస్టమర్స్ అందరికీ చాలా వాళ్ళకి ప్లస్ అవుతుంది అనమాట. అంటే తీసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో శారీ స్టార్ట్ చేసేద్దాము. కలర్స్ అన్ని కూడా కొన్ని బ్రైట్ ఉన్నాయి, కొన్ని పేస్టల్ షేడ్స్ ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వకుండా చూసుకోండి. మళ్ళీ మన చేతికి ఆరెంజ్ వచ్చేది చూసారా, ఆరెంజ్ వచ్చేసింది. లైట్ ఆరెంజ్ కి సంపెంగ్ ఎల్లో అనమాట. మీకు మొత్తం ఇలా మొన్న చూపించినట్టుగానే అంతా ఓపెన్ చేయకుండా చూపిస్తాను. శారీస్ అయితే మాత్రం సూపర్ ఉందండి అసలు. ఇది చూడండి, మంచి లైట్ ఆరెంజ్ షేడ్ కి టెంపు బోర్డర్, సంపెంగ్ ఎల్లో పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనిలోనే ఉంటుందండి. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. కానీ బ్లౌజ్ ఇది తీసుకోకుండా, కట్ చేయకుండా శారీ లాగా వాడేసుకోండి. దీనికి ఒక పెద్దవాళ్ళైతే రూబీ వేసుకోండి, చిన్న వాళ్ళైతే డిఫరెంట్ బ్లౌజ్ వేసుకోండి. కలర్ కాంబినేషన్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 2190 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్రింజల్ కలర్ కి మంచి సంపెంగలు అన్ని ఏ కలర్ కి ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, అయిపోయింది అనమాట. అందుకే నేను మళ్ళీ ఈరోజు ఇది చేస్తున్నాను. ప్లెయిన్ లో వచ్చాయి. నెక్స్ట్ చక్కగా దీని బుట్టి కూడా వస్తుందండి. ఇది నేను బ్లాక్ లో సంపెంగల్ టాప్ భలే ఉందండి, కుట్టిస్తే అసలు ఎంత బాగుందంటే మనకి నారాయణపేట వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. అంత మంచి టాప్
అంటే అంబ్రెల్లా స్టైల్లో ఫుల్ లెంత్ పెట్టి కుట్టించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఈ క్లాత్ కూడా బాగుంది కాబట్టి. ఇది చూడండి బ్లూకి మంచి ఇది రింగ్ సోప్ కలర్ లా ఉంది. సేమ్ యాస్టీజ్ గా వచ్చింది. బుటీస్ వచ్చాయి ఈ సారీకి. ఇది ఓకే 2190 రూపీస్. నెక్స్ట్ ఇది చూడండి మంచి గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ సేమ్ కనిపిస్తుంది కదా. ఓకే 2190 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కలర్ వచ్చేసి కొంచెం యాస్టీజ్ సేమ్ కలర్ కనిపిస్తుంది అంటండి. కలర్ నాకైతే చెప్పడం రావట్లేదు. మంచి రెడ్ కలర్ కాంబినేషన్, బెల్లం కలర్, బెల్లం కలర్ అంటండి. సరేనా, ఈ కలర్ కి మెరూన్ రెడ్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి బ్రింజల్ కలర్ కి అన్ని బోర్డర్ చూడండి ఎంత నైస్ గా ఉన్నాయి. అసలు మన గద్వాల్ సారీస్ అన్నట్టు ఉంది అనమాట. కాటన్ గద్వాల్ ఇది. ఇది చూడండి బ్రింజల్ కలర్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ. నెక్స్ట్ పింక్ కూడా మంచి పింక్ అండి. ఇది చక్కగా మనకి మంచి పేస్టల్ షేడ్ కలర్ లాగా వస్తుంది. ఆ పింక్ రాణి పింక్ కాదు, లైట్ పింక్ కాదు, డిఫరెంట్ గా ఉంది. మజంతా పింక్ లో మంచి సాంపైన్ లేదు. నేను నిజంగా 100% చెప్తున్నాను. మీరు లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకోండి, సూపర్ గా ఉంటుంది. అండ్ మీకు టెంపో రావడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. మనకి రామా గ్రీన్ కి మంచి మెరూన్ రెడ్. ఇది కూడా లైట్ పింక్ కి పింక్ సేమ్ కనిపిస్తుందా? సేమ్ కనిపిస్తుంది ఏంటంటే సంపెంగ్ ఎల్లో. ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మేము హోల్సేల్ గా కావాలన్నా ఇస్తామండి. మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాం అనమాట. కానీ మీకు ఎక్కువ శారీస్ కావాలంటే మాత్రం ముందుగా చెప్పాలి. ఇప్పుడు దీనిలో ఒక 10 శారీస్ ఆర్డర్ పెట్టినా కూడా మీకు వెంటనే పంపించేస్తున్నాం. చూడండి పెసర గ్రీన్ కి ఆరెంజ్ షేడ్. నెక్స్ట్ మంచి అమ్మవారికైనా ఉపయోగపడేటట్టుగా చక్కగా చూడండి. నేనేం టచ్ చేయట్లేదు, ఎందుకంటే అమ్మవారు అన్నసరికి టచ్ చేయట్లేదు. చాలా మంది ఫీల్ అవుతుంది అనమాట, టచ్ చేస్తే అమ్మవారికి పెట్టలేము కదా అని. సో నేను దూరంగానే పెట్టాను, కానీ మీకు చూపిస్తున్నాం. వైట్ కి మంచి మెరూన్ రెడ్. సరస్వతి అమ్మవారు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ కి రాయల్ బ్లూ. బోర్డర్ చూడండి ఎంత బాగుంది. అసలు ఇంత బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి కామెంట్, అంటే మా ఫ్రెండ్ అయితే ఫోన్ కూడా చేసి చెప్పారు చాలా బాగున్నాయండి అని. నెక్స్ట్ మంచి మెరూన్ రెడ్ కి సంపెంగేలు టెంపు బోర్డర్. ఇది చూడండి కలర్ అయితే సేమ్ కనిపిస్తుంది అండి. అంటే నేను ఎక్కడ కష్టపడిపోతాను ముందే చెప్పాల్సింది. ఇది చక్కగా చిన్న బార్డర్ నీట్ గా ఉంది. కలర్ మంచి కలర్, దానికి బ్లూ అనమాట. ఇది కూడా చాలా క్లాసీగా ఉందండి. సో చూడండి మనమైనా వేసేసుకోవచ్చు. మంచి కలెక్టర్ బ్లౌజ్ ఉందని వేసేసుకుంటే ఏంటి కలర్ డిఫరెన్స్ ఉందా? వాషింగ్ మిషన్. ఇది మనకి సింతాల్ సోప్, ఓల్డ్ సింతాల్ సోప్ ఎలా ఉంటుంది సేమ్ యాష్ కలర్. భలే క్లాసీగా ఉంది అసలు కలర్ అయితే మాత్రం. ఐస్ కలర్. ఇది క్లౌడ్ బ్లూ కి చాలా డిగ్నిఫైడ్ గా ఉంది. అసలు చూడడానికి చాలా డీసెంట్ గా ఉంది. దానికి వచ్చేసి సంపెంగ్ వెయిట్ కూడా రాదండి, చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు. ఎల్లో కలర్ కి మంచి పర్పుల్ బోర్డర్. ఆఫ్ చేసేసా ఆఫ్ చేసేసాయి. ఆఫ్ చేసేసాయి. ఎంత టైం? 10 నిమిషాలు. ఎల్లో కలర్ కి పర్పుల్ బార్డర్, చాలా మంచి కాంబినేషన్, ట్రెడిషనల్ కాంబినేషన్. ఇది శారీస్ మన మంగళ స్నానానికి పెళ్లి కొడుకుని చేసినప్పుడు మనందరం చిన్న వాళ్ళు ఏంటంటే ఎల్లో సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే మీ అమ్మమ్మకో, నాయనమ్మకో, మీ అత్తగారికో ఎవరికొకరికి ఇలా ఒకటి సెలెక్ట్ చేయండి. ఎల్లో కలర్ మంచి యాస్టీజ్ ఎల్లో సూపర్ ఉందన్నమాట. బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుంది. అసలు ఆ రేటుకి రాదండి, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ గ్రీన్ కలర్, మంచి గ్రీన్ కలర్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ. అబ్బా ఇది చూడండి అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. అసలు మంచి ఎల్లో కలర్ కి సూపర్ కాంబినేషన్ అండి. దేనికి దానికి కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా తీసుకొని
పెట్టుబడులకైనా పెట్టుకోవచ్చు. ఎవరైనా సడన్ గా మన ఇంటికి వచ్చారంటే హ్యాపీగా తీసేసి పెట్టవచ్చు అనమాట. ఇది చూడండి అసలు ఎంత బాగుందో, వైట్ హాఫ్ వైట్ కి పర్పుల్ అనమాట. మీకు ఇది హాఫ్ వైట్ వచ్చేసరికి ఎందుకు దూరంగా పెట్టానో మీకు అర్థమై ఉంటుంది. ఏమో ఒకవేళ అమ్మవారు సరస్వతి అమ్మవారికి ఇవ్వాలి అంటే మళ్ళీ ఫీల్ అవుతారు కదా అనే ఉద్దేశంతో పెట్టాను అనమాట. మస్టర్డ్ ఎల్లోకి మంచి గంధం ఎల్లో, మనం తడిపితే గంధం వస్తుంది కదా అలా ఉందనమాట. సేమ్ దానికి వచ్చేసి మెరూన్ రెడ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, ఇది ఆలివ్ గ్రీన్ లాగా ఉంది. దానికి వచ్చేసి బ్లూ కలర్ బోర్డర్. ఇది చూడండి పళ్ళు ఒకసారి జిమ్జెట్ చూపించాము. ఈ పళ్ళు మీకు ఏమైనా మందం కానీ ఎక్కడైనా ఉందా అండి, అసలు పలుచగా ఉంటుంది. దానికి వచ్చేసి ఫుల్ యాంటిక్ జరీ అనమాట, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ పేస్టల్ షేడ్స్ చిన్న వాళ్ళకి వేసుకునే విధంగా ఎంత బాగుందో కలర్. లైట్ పింక్ కలర్ కి కాంపెక్ట్ ఎల్లో. సూపర్. నెక్స్ట్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్. ఇది కూడా అన్ని పేస్టల్ షేడ్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి. చూడండి పింక్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ అనమాట. మీ చిన్నపిల్లలప్పుడు ఎక్కువ ఈ కలర్ కి బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ అంటే ఆనందం బ్లూ కి రాయల్ బ్లూ, చాలా బాగుంది. ఇది కూడా దీనికి దానికి మీకు అన్ని మంచి కాంబినేషన్స్ అండి. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే మనకి వస్తాయి కానీ మనకి ఎక్కువ హోల్సేల్కి వెళ్ళిపోతాయి అనమాట. సో మీరు అందరూ మిస్ అవ్వకుండా ప్రశాంతంగా మీకు కావాలి అంటే తీసుకోవచ్చు. మనం చిన్నవాళ్ళమైనా కూడా చక్కగా బ్లౌజ్ వేరే సెట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. లేదంటే పెద్దవాళ్ళకి ఎక్కడైనా బుక్ చేయాలన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్ స్పెషల్ వాళ్ళు ఎక్కడికి పెళ్లికి వెళ్ళాలన్నా ఇలా వేసుకుంటున్నారు అనుకోండి, కాటన్ కాబట్టి హ్యాపీగా ఉంటుంది అనమాట. వెయిట్ కూడా రాదు. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మర్చిపోకుండా లైక్ అయితే తప్పకుండా చేయండి. అందరూ చూస్తున్నారంటారు కానీ లైక్ మీరు మర్చిపోతున్నాం అన్నమాట. కానీ మర్చిపోవద్దు ప్లీజ్. మాకు ఉపయోగపడేది మనకి కావాల్సింది లైక్స్ అనమాట అండ్ సబ్స్క్రైబర్స్. ఓకే, ఆ ఒక్క విషయం మీరు గుర్తు చేసుకొని వీడియోతో పాటు జస్ట్ అలా టచ్ చేస్తే లైక్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.